సంధ్య థియేటర్ ఎపిసోడ్ పొలిటికల్ రచ్చ రాజేస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి సినిమా ఇండస్ట్రీ నుంచి కౌంటర్స్ పడుతున్నాయి. ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం రేవంత్ రెడ్డి అనేక గిమ్మిక్కులు చేస్తున్నారని చిట్ చాట్లో ఆరోపించారు కేటీఆర్. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హీరో అల్లు అర్జున్ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారని విమర్శించారు. ఆ తర్వాత సినిమా వాళ్లతో సెటిల్ చేసుకుని ఆ అంశంపై ఏమీ మాట్లాడలేదన్నారు ఆయన. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర పరిశ్రమ భేటీ చాటుమాటున జరగలేదన్నారు. సినీ పరిశ్రమ బాగోగుల గురించి చర్చించామని తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు దిల్రాజు. సీఎంతో జరిగిన భేటీపై సినీ పరిశ్రమ సంతృప్తిగా ఉందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు. రాజకీయాల కోసం చిత్ర పరిశ్రమను వాడుకోవద్దని కేటీఆర్కు దిల్రాజు హితవు పలికారు. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగొద్దని దిల్రాజు అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని ఏసీబీ అధికారులకు సూచించింది హైకోర్టు. దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. అదే సమయంలో ఏసీబీ దర్యాప్తు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది హైకోర్టు. సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 1,00,00,000 ఎకరాల సాగులోకి తీసుకురావాలనేది వైఎస్ఆర్ ఆకాంక్ష అని, అందుకే వైఎస్ఆర్ జలయజ్ఞాన్ని ప్రారంభించారన్నారు. అయితే అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా గోదావరి, బనకచర్ల కూడా తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇక బనకచర్లను 3 దశల్లో పూర్తి చేయాలని వైఎస్ జగన్ ప్లాన్ చేశారని, డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపింది కూడా జగన్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రానికి జలహారతి గోదావరి బనకచర్ల ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది గేమ్ చేంజర్. ఇది తయారైతే రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది, కరువు కాటకాలన్నీ పోతాయి అనే మాట మాట్లాడుతున్నారు. మంచిదే. అసలు ఈ గోదావరి బనకచర్ల ఈయనే కనిపెట్టినట్టు, ఈయనే దాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పేసుకుంటున్నాడు. వాళ్ళు రాసేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కూటమి పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారు గుడివాడ అమర్నాథ్. ఉదాహరణ మొన్ననే 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తీరా చూస్తే ఏదైతే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి 20,000 రూపాయలు, పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు ఏమైపోయిందని చెప్పని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినటువంటి అమ్మఒడి లేదు. ఉచితంగా మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు. మొన్న అడిగితే సంక్రాంతి అన్నారు. ఈరోజు పేపర్లో చూస్తే ఉగాది అంటా ఉన్నారు. ఏ సంవత్సరం ఉగాదో, ఏ సంవత్సరం సంక్రాంతో చెప్తే బాగుండేది ప్రభుత్వం. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోరుతూ పేర్ని నాని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారం వరకు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. గుంటూరు పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సోదరుడు వజ్రకుమారి వసంత ఇంటి వ్యవహారానికి సంబంధించిన కేసుపై విచారణ చేపట్టింది. సివిల్ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలివ్వగా కోర్టు ఆదేశాలను పట్టాభిపురం పోలీసులు ధిక్కరించారు. వజ్రకుమారి వసంత ఇంటి వద్ద పట్టాభిపురం పోలీసులు భారీగా మోహరించారు. వజ్రకుమారి వసంత వ్యతిరేక వర్గానికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని బాధితులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అయితే తమ ఆదేశాలను ఖచ్చితంగా అమలయ్యేటట్టు చూడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది హైకోర్టు. ఆదేశాలను ధిక్కరిస్తే పోలీసులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ఆస్తుల విలువ 1,00,00,000 కోట్లు ఉంటుందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్. దేశంలోని మిగతా 30 మంది సీఎంల ఆస్తులన్నీ కలిపినా చంద్రబాబు కంటే తక్కువేనన్నారు. చేతికి వాచి, ఉంగరం కూడా లేదని చెప్పే చంద్రబాబుకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయన్నారు. మరింత లోతుగా విచారణ జరిపితే చంద్రబాబు ఆస్తుల గుట్టు మొత్తం బయటపడుతుందన్నారు శివశంకర్. దేశంలో 31 మంది ముఖ్యమంత్రుల లోపల 1,630 కోట్ల ఆస్తులు ఉన్నాయంట. సరే అనేసి మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఒక్కసారి దేశంలో కల్లా
అత్యంత రిచెస్ట్ బిలీనియర్ ముఖ్యమంత్రి ఎవరు అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏడీఆర్ అనేటువంటి సంస్థ వారు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారము 931 కోట్లతో, అంటే మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ కూడాను తీసుకున్నా కూడా ఈయనలో సగం కూడా లేవు. ఏపీలో పింఛన్ల సంఖ్య నెల నెలకు చిక్కిపోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 6 నెలల్లో ఏకంగా 171,921 మందికి పింఛన్ ఆపేశారు. దీనికి తోడు కొత్త పింఛన్ల నమోదుకు ఇప్పటిదాకా అవకాశం ఇవ్వలేదు. మరోవైపు తాము వచ్చాకే పింఛన్ల పంపిణీ చేయాలని స్థానిక నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. పింఛన్ డబ్బుల కోసం అవ్వాతాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. పలు చోట్ల లంచం ఇస్తేనే పింఛన్ పంపిణీ చేస్తామని సచివాలయ సిబ్బంది బాహాటంగానే చెప్పేస్తున్నారు. లంచం ఇవ్వకపోతే పింఛన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది మేలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా నెల నెల ఈ సంఖ్య తగ్గుతోంది. తాజాగా 171,921 మందికి పింఛన్ నిలిపివేసింది కూటమి ప్రభుత్వం. వృద్ధుల పెన్షన్లలో సచివాలయ సిబ్బంది చేతువాటం చూపుతున్నారు. పింఛన్కు 300 రూపాయలు కమిషన్ వసూలు చేస్తున్నారు. వృద్ధుల పింఛన్లపై కూడా కక్కుర్తి పడుతున్నారు. జమలమడుగు 16వ వార్డులో సచివాలయ సిబ్బంది కమిషన్ల వసూలుకు పాల్పడ్డారు. కమిషన్ ఇవ్వకపోతే పింఛన్ రాకుండా చేస్తామని బెదిరించారు. కమిషన్లు వసూలు చేస్తున్న సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పింఛన్దారులు. వాళ్ళతో ఫైట్ చేయండి. ఎట్టవుతుంది? అమ్మా 300. ఏపీ సీఎం చంద్రబాబు 2 నాల్కల ధోరణి మరోసారి బయటపడిందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీని విమర్శించిన బాబు ఇప్పుడు అదానీ కోసం స్మార్ట్ మీటర్స్ పెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. ఎత్తిపోతల పథకాలను ప్రైవేట్ పరం చేసి నీటికి కూడా పన్ను కట్టించే పరిస్థితికి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, ఫలితంగా రైతు ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయన్నారు రామకృష్ణ. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేస్తాం, 80,000 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలన్నీ తెస్తామంటా ఉన్నాడు. కానీ దాన్ని కూడా ప్రైవేట్కి ఇస్తానంటా ఉన్నాడు. రేపు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఇవాళ ఎట్లయితే టోల్ గేట్లు వసూలు చేస్తూ ఉన్నారో నీటి పన్ను వసూలు చేసుకునే అధికారం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి పూనుకుంటా ఉన్నాడు. ప్రైవేటైజేషన్ పాట పాడుతూ ఉన్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోతా ఉన్నాడు. మిట్టలు పెట్టే ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రం క్యాప్టివ్ మైన్స్ కావాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడేమో పబ్లిక్ రంగం గురించి మాట్లాడి అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ రంగానికి వంతపడతా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో ప్రతి ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాది ప్రతి ఇంట్లో ఆనందం నింపి ఆరోగ్యం అందించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. జాతీయ వార్తలు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఆలయ పూజారులు, గురుద్వారా గ్రంథులకు గౌరవ వేతనం చెల్లించే పూజారి గ్రంథి సమ్మాన్ యోజన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కన్నౌటి ప్లేస్లోని హనుమాన్ మందిరానికి వెళ్లి అక్కడి పూజారి పేరును పథకం కోసం నమోదు చేశారు. ఆలయ పూజారులకు గౌరవ వేతనం హామీపై ఢిల్లీ బీజేపీ ఘాటు విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్ ఎన్నికల హిందూ అంటూ ఎక్స్లో బుల్బులయ్య పోస్టర్ రిలీజ్ చేసింది. పూజారులు, గ్రంథీలకు గౌరవ వేతనం ఇవ్వడానికి ఎన్నికల వరకు ఎందుకు ఆగాలని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ భాన్సురి స్వరాజ్. कि जब मौलवी आपके यहाँ पर पहुंचे थे तब तो इन्होंने जवाब में ये कह दिया था कि भाई ये वेतन नहीं है, ऑनरेरियम है। ऑनरेरियम है, इसलिए अगर मेरे पास पैसा होगा तभी तो मैं दूंगा। तो मैं पूछना चाहती हूं कि केजरीवाल जी, सरकार आपकी है, आजकल तो कोई भी मॉडल कोड ऑफ कॉन्डक्ट नहीं लगा, तो आप चुनाव की प्रतीक्षा क्यों कर रहे हैं? 1 दशक तक
आपने ना पुजारियों का सम्मान करा, ना धर्म स्थलों का सम्मान करा, ना ग्रंथियों का सम्मान करा। आज जब चुनाव निकट हैं तो आप उनको वोट बैंक की राजनीति के तहत उनका स्मरण कर रहे हैं, उनको ये झूठे वादे दिखा रहे हैं। బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు క్యాలెండర్ సంవత్సరం చివరి రోజును స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా నష్టాలే చవిచూశాయి. సెన్సెక్స్ ఉదయం 77,982 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి 109 పాయింట్ల నష్టంతో 78,139 వద్ద ముగిసింది. నిఫ్టీ 23,644 పాయింట్ల వద్ద స్థిరపడింది. సంవత్సరం చివరి రోజు బంగారం దిగొచ్చింది. దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల గోల్డ్ రేట్ 400 రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 77,560కు చేరుకుంది. కిలో వెండి 1900 రూపాయలు తగ్గి 98,000 రూపాయలకు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఆసీస్లో అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఏటా ప్రకటించే టీమ్ ఆఫ్ ద ఇయర్కు ఈసారి కెప్టెన్గా జెస్సీ పేరును ఎంపిక చేసింది. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో అతడు దుమ్మురేపాడు. ఈ జట్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్కు కూడా చోటు దక్కింది. బుమ్రా మొత్తంగా ఈ ఏడాది 84 వికెట్లు తీశాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.